అన్న ఏంటి ఈ గుంటూరు పార్లమెంట్ లో ఈసారి గెలిపేవారు అన్న ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి కిలార్ రోషే గారు పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ వీరిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? వైసీపీ అభ్యర్థి అనేది మన కిలార్ రోషే అనే వ్యక్తి ఇంతవరకు గుంటూరు పార్లమెంట్ పరిధిలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా అతను ఎమ్మెల్యే గారు ఇట్లా ఉంటారా అని కొంతమంది కూడా తెలియని పరిస్థితి. ఆ జగన్మోహన్ రెడ్డి ప్రవాహంలో ఎవరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి మన కిలార్ రోషే గారు. అటువంటి వ్యక్తి ఎంపీగా గెలుస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ విజయం పెమ్మసాని చంద్రశేఖర్దే. పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. విదేశాల్లో ఉంటూ తనకంటూ తనదైన శైలి ఒక ముద్ర వేసుకొని తన సొంత గ్రామమైన మన సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయని ఆశతో వచ్చిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. కాబట్టి రాబోయే రోజులు ఖచ్చితంగా పెమ్మసాని చంద్ర గెలుస్తాడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారే మా ఎంపీ గారని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఏంటి మరి పెమ్మసాని గారేమో నాన్ లోకలు, కిలార్ రోషే గారు లోకలు అనేసి చాలా మంది తీసుకొస్తా ఉన్నారు. మరి ఆ నాన్ లోకలు అనేది ఏమి ఉండదు అన్న ఇక్కడ? లోకల్ అనేది నాన్ లోకల్ అనేది మనం చెప్పుకోవడానికి మాత్రం మెరుగొచ్చింది. లోకల్ వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభ్యర్థి, ఉమ్మడి గుంటూరు జిల్లా వాసి, తెనాలి నియోజకవర్గం గుడిపాలెం మండలంలో పెమ్మసాని జన్మదినం అక్కడే పుట్టి పెరిగాడు. మరి లోకల్ కాదు నాన్ లోకల్ కానీ ఎలా అంటారు? ఎవరు అంటున్నారు ఈ మాట? ఇది అనుచితమైన వ్యాఖ్యలు, వ్యర్థమైన మాటలు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు లోకల్ వాసి. ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి భారీ మెజారిటీ గెలబోతా ఉన్నారు.